హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తారు. అంటే ఇవాళ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా. సో ఆ వీడియోతోనే ఒక అంచనాలు అయితే, ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేస్తారు అంతే. అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఉండడం, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక అభిప్రాయాన్ని జనాల్లో కలగజేయడం ఇదంతా కూడా చూస్తున్నాం సార్. మన మూవీ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ మీకు ఎలా అనిపించింది, మీరేం చెప్తారు ఈ మూవీకి సంబంధించి? హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండబోతోంది అనేది పాత మాట. తెలుగు సినిమా ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంటర్ అయి ఉంది కాబట్టి ఏ సినిమా తీసినా ఆ స్థాయిలో తీసి తీరాల్సిందే, తప్పదు. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. కాబట్టి అనివార్యంగా ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉండటం కోసం వీళ్ళు వెళ్ళి ఒక విఎఫ్ఎక్స్ కంపెనీతో మాట్లాడొచ్చారు. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఒక స్టోరీ లైన్కి దాన్ని ఎలా వాళ్ళు దాన్ని అడ్వాన్స్ చేస్తారు అనేది ఒకటి. నిజానికి విఎఫ్ఎక్స్ అనేది స్క్రిప్ట్ని ఎంబోజ్ చేయాలి. అలా ఎంబోజ్ చేసేటువంటి పరిస్థితిలో స్క్రిప్ట్ ఉందా, లేకపోతే వాళ్ళ కెపాసిటీస్ని బట్టి వీళ్ళు ఏదన్నా సర్దుబాట్లు చేసుకోవటమా, దీనికి సంబంధించి ఒక ప్రాథమికమైన అవగాహన పొందటం కోసం డైరెక్టర్ గారు వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. కానీ హీరో గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. హీరో కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటం అనేది ఒక వీడియో తీసి మన ముందు ప్రదర్శించారు. ఇప్పుడు ఈ ప్రదర్శించటము అంటే ఆల్రెడీ లైన్ ఓకే చేశాడు ఈయన. ఓకే చేసిన లైన్ ప్రకారమే వెళ్ళి అక్కడ మాట్లాడారు. ఆ మాటల్లో తను కూడా పార్టిసిపేట్ చేశాడు. అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఆయన కొంత విషయాన్ని గ్రహించి ఉంటాడు. అక్కడ వాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగుంది అని అన్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. ఏది విఎఫ్ఎక్స్ కంపెనీ వారు. అది జనరల్గా ఎవరైనా చెప్పే మాటే. అందులో కూడా ఏదో కొత్తదనం ఉందని నేను వాళ్ళు ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యాన్స్కి ఒక ఊరట బాగుంది అని ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ స్క్రిప్ట్ అంటే క్యాపబుల్ స్క్రిప్ట్, మేము దీన్ని కంప్లీట్ చేయాలి, ఇలాంటి స్క్రిప్ట్ మా చేతిలోకి వస్తే మేము అదరగొట్టేస్తాం, ఇవన్నీ జనరల్గా మాట్లాడే వ్యవహారమే. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే నడుస్తుంది. అదంతా అలా నడిచింది. అది దానికి సంబంధించి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు అట్లీతో సినిమా ఉంటుందని అందరూ అంటున్నారు, కానీ అది ఉంటుందా ఉండదా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఒక కంపారిజన్ చూడొచ్చు. ఇప్పుడు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్నటువంటి సినిమా, అట్లీ ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యాడు, అట్నుంచి ఇటు వచ్చింది. అది మేబీ ఇదే కథ మారి ఉండొచ్చు అనేది వేరే చర్చ. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నటువంటి పెద్ది, ఆ డైరెక్టర్ కూడా ముందు ఎన్టీఆర్తో ట్రావెల్ అయ్యి ఇటు వచ్చాడు. సో ఎన్టీఆర్ నుంచి 2 స్క్రిప్ట్లు, లేకపోతే 2 డైరెక్టర్లు, ఒకరు పెద్దిగాను ఒకరేమో అల్లు అర్జున్ సినిమాతోనూ వస్తున్నారు. ఇది ఒక కోఇన్సిడెన్స్ దీనిలో. అలా ఈ 2 ఆయన రిజెక్ట్ చేసిందా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దీనిలో. ఇది పక్కన పెట్టేస్తే సినిమా పరిస్థితి ఏంటి, అలా ఉండబోతోంది అనేది అట్లీ జానర్ మనకు తెలుసు ఆల్రెడీ. ఆయన ఒక జనరల్గా తమిళ డైరెక్టర్స్ అందరూ ఫాలో అయ్యేటువంటి సూత్రమే. అదేంటంటే ఒక జనరల్ పబ్లిక్ ఇష్యూ ఒకటి తీసుకుంటారు. ఆ పబ్లిక్ ఇష్యూ మీద ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి ఒక హీరో ఉంటాడు. ఆ హీరో అనుకోకుండా దీనిలోకి వస్తాడు. అతను వేరే జీవితం గడుపుతూ సడన్గా ఇతను ఏ కోర్ పాయింట్ అయితే అనుకున్నాడో డైరెక్టరు, ఈ పబ్లిక్ ఇష్యూలోకి అతను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి తను ఒక ఊహకు అందనటువంటి పద్ధతిలో వెళ్ళి దాన్ని సెటిల్ చేస్తాడు, లేకపోతే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఇది ప్రోగ్రామ్. ఆయన సినిమాలు అన్నిట్లోనూ జనరల్గా ఉండేటువంటి ఒక ఫార్ములా అది. ఇంక్లూడింగ్ ఆయన షారూఖ్ ఖాన్తో చేసినటువంటి సినిమాలో కూడా ఇదే ఫార్ములా. ఈ జర్నీలో ఆయనతో హీరోయిన్ ట్రావెల్ అవుతుంది, మధ్యలో విడిపోతుంది, మధ్యలో ఘర్షణ. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక బలమైన వ్యక్తిత్వం ఉండేలాగా డిజైన్ చేస్తాడు ఆయన. డిజైన్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ కూడా డెవలప్ చేస్తాడు. ఇది జనరల్గా ఆయన పాటించేటువంటి పద్ధతులు. ఇప్పుడు ఈ సినిమాలో ఏ ఇష్యూ మీద ఫైట్ చేయబోతున్నాడు అట్లీ అనేది చూడాలి.
ఏదైనా సరే గ్లోబల్ లెవెల్ ఇష్యూ ఏదో తీసుకుంటాడు ఇప్పుడు, తీసుకుని దాన్ని ఒక అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే జనాలు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలాలి థియేటర్లోనే. ఆల్రెడీ జవాన్ సినిమాలో అలాంటి ప్రయోగాలు చాలా చేశాడు ఆయన. ఆయన ఫేస్కి ఒక విచిత్రమైన మాస్క్ వేసి షారూక్ ఖాన్ కూడా కంగారు పడే లెవెల్లో ఆ డిజైనింగ్ నడిచింది. అలా ఇప్పుడు అల్లు అర్జున్ని పుష్ప నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త అల్లు అర్జున్ని చూపించాల్సిన బాధ్యత ఒకటి ఉంది అతనికి. ఎందుకు ఈ స్క్రిప్ట్ వైపు టెంప్ట్ అయి ఉంటాడు అల్లు అర్జున్ అంటే, తను ఒక తరహా సినిమా చేస్తున్నాడు ఇప్పుడు. దాదాపు ఆ సినిమాలో ఆయన 5 ఏళ్ళు డెడికేట్ చేశాడు. ఆ డెడికేషన్ నుంచి అల్లు అర్జున్లో ఒరిజినాలిటీ జనాలు మర్చిపోయారు దాదాపుగా. అంటే ఎప్పుడైనా యూట్యూబ్లో జులాయో లేకపోతే మరో సినిమానో చూస్తే కనిపిస్తాడు తప్ప పుష్పయే రిజిస్టర్ అయిపోయి ఉన్నాడు జనాల బుర్రల్లో. ఇప్పుడు ఆ రిజిస్టర్ అయినటువంటి పుష్పాన్ని కొంచెం జరిపి ఒక సరదా అల్లు అర్జును, ఒక ఎమోషనల్ అల్లు అర్జును కనిపించాలి, హైలీ ఎనర్జెటిక్ అల్లు అర్జును కనిపించాలి. ఈ 3 ఎలిమెంట్స్ ఉండేలాగా కథ డిజైన్ చేస్తాడు ఆయన. ఒక సరదాగా మొదలై వేరే ప్లైన్లో ఎక్కడో జరుగుతూ సడన్గా ప్యారలల్గా జరుగుతున్నటువంటి ఇంకో కథలోకి హీరో ఎలా ఎంట్రీ ఇస్తాడు, ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాన్ని తన సమస్యగా భావించి దాని మీద ఎలా నిలబడతాడు, ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా దాన్ని సెటిల్ చేస్తాడు అనేదే కథ. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాలో ఆయనతో 3-4 క్యారెక్టర్లు ట్రావెల్ అయ్యి ఆయనతో ఘర్షణ పడి ఆయనతో యుద్ధం చేసి ఇలా నడుపుతాడు ఆయన కథ. అంటే అట్లీలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి ఇద్దరిలోనూ ఒక వైరుధ్యం ఉంటుంది. ప్రతి 2 పాత్రల మధ్య ఒక కాంట్రడక్షన్ పెడతాడు ఆయన సినిమాల్లో. అది కొంత ఆడియన్స్కి సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మీదుగా ఈ కథ నడపబోతున్నాడు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ మాత్రమే మనకి రివీల్ అయ్యాడు, కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆర్టిస్టులు ఎవరు అనేది ఇంకా రివీల్ కాలేదు. మేబీ నెమ్మదిగా ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చేసింది కాబట్టి ఓ 10 to 15 డేస్లో మిగిలిన విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇది బర్త్డే గిఫ్ట్గా వాళ్ళు డెలివర్ చేశారు ఈ వీడియో. ఈ అధికారిక సమాచారాన్ని బర్త్డే ఈవెంట్ సందర్భంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకోవటానికి అవకాశం కల్పిస్తూ చేశారు. రెండోది, ఇది ఒక జానర్ సినిమా. ఇంకొక డిఫరెంట్ జానర్లో అక్కడ త్రివిక్రమ్తో ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి అది స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే లోపు ఇది వేగంగా కంప్లీట్ చేయాలి ఈ సినిమాని. అంటే దీని షూటింగ్ పార్ట్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉండొచ్చు. అందుకని వీళ్ళు పోయి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎలా చేయాలి అనే దానికి సంబంధించి. కాబట్టి షూటింగ్ మొదలుపెట్టేస్తారు. ఇక మొదలుపెట్టేసి వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆయన దానిలోకి వెళ్ళిపోతాడు, త్రివిక్రమ్ ప్రాజెక్టులోకి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని అది సెట్స్ మీదకి వెళ్ళే లోపు ఇది రిలీజ్ చేసుకుని ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు అల్లు అర్జున్తో ఎవరు సినిమా చేయాలన్నా కానీ కనీసం పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినా తీసుకోవాలి. అందుకని ఈయనేమో ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్, దాంతోపాటు సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ వ్యవహారం, ఇవన్నీ మిక్స్ చేసి ఒక టానిక్ కలుగుతాడు. ఇది ఒక జానర్. ఈ జానర్ నుంచి ఆయన పౌరాణికాల్లోకి షిఫ్ట్ అవ్వాలి. పౌరాణికం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు అనేది తర్వాత. అంటే అల్లు అర్జున్ తను వెడుతున్న రూట్ కూడా చాలా జిగ్జాగ్గా వెడుతున్నాడు. అందరూ దాదాపు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అందరూ త్రూ రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, వాళ్ళిద్దరు, ప్రభాస్, ముగ్గురు, ఇప్పుడు మహేష్ బాబు. అయితే రాజమౌళితో సంబంధం లేకుండా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావటం మాత్రమే కాదు, అక్కడ మార్కెట్ని స్థిరీకరించుకున్నాడు. కంపారిటివ్గా రాజమౌళి తీసుకెళ్లిన హీరోల్లో ప్రభాస్తో కంపీట్ చేస్తున్నాడు ఒక రకంగా. అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ సస్టైనబుల్ హిట్స్ ఇవ్వలేదు టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే. అలా పుష్ప 1ని మించి పుష్ప 2 ఇచ్చాడు ఇతను. సో ఆ మేరకు సక్సెస్ అయ్యి. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లెవెల్లో చూడాలంటే ఒకవేళ ప్రభాస్కి నెంబర్ 1 ఇచ్చేస్తే నెంబర్ 2 అనివార్యంగా అల్లు అర్జున్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి.
అలాగే ఇప్పుడు అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్, దాని తర్వాత త్రివిక్రమ్తో చేస్తున్న ప్రాజెక్ట్, ఇవి రెండు కూడా జిగ్జాగ్ జానరే. ఇట్లా అసలు ఎవరికి ఊహలకి అందని పద్ధతుల్లో తన కెరియర్ని నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను. ఇది ఒక అనార్కిక్ మోడలు, దాంతోపాటు ఒక గెరిల్లా వార్ఫేర్లోకి ఎంటర్ అయ్యాడు అతను. అలా కనిపించకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది పర్టికులర్గా ఈ సినిమా ఓకే చెప్పడం వెనకాల అదే వ్యూహం. దీని ప్రొడ్యూసర్లు కూడా సన్ నెట్వర్క్ వాళ్ళు, సన్ పిక్చర్స్ నుంచి సినిమా వస్తుంది. అవును. కాబట్టి డెఫినెట్గా ఇది సౌత్ ఇండియన్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. దాంతోపాటు అతనుకున్న హిందీ మార్కెట్ని కూడా యాడ్ చేసుకుంటుంది. తద్వారా ఒక బిగ్ ఫిగర్ని అక్కడ నమోదు చేయాలి. పుష్ప డెలివర్ చేసినటువంటి ఒక నెంబర్ ఉంది, 1800 కోట్లు అంటున్నారు, 2000 కోట్లు అనే మాట కూడా వినిపిస్తోంది. కానీ మనం 18 దగ్గర ఫిక్స్ అవుదాం. ఫిక్స్ అయితే ఇప్పుడు దాన్ని క్రాస్ చేసేటువంటి సినిమా చేయాలి అతను. అది గనక సాధ్యమైతే దాదాపు అతను ఇమీడియట్ ప్రభాసును దాటడమా అనేటువంటి సమస్యలోకి వెళ్ళిపోతాడు. ఆ ఇష్యూ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరగచ్చు. ఆ లెవెల్కి తీసుకెళ్లేటువంటి సబ్జెక్ట్ కాబట్టి అంత ఎంథూజియాస్టిక్గా ఉన్నాడు తను. అందుకని ఇది అట్లీతో చేయబోతున్న ప్రాజెక్టు మోస్ట్ క్రూషియల్ ప్రాజెక్టు. అల్లు అర్జున్ కెరియర్లో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోదగ్గ సినిమా కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.